మనకు మొక్కల్లోని పోషక లోపం వచ్చే ముందు, అంటే పోషక లోపం ఇంకా రాబోతుంది అనే టైంలోని మొక్క ఏం చేస్తుంది అంటే ముద్ర ఆకుల్లోనే ఉన్న కొన్ని పోషకాలు అనేవి లేత ఆకుల్లోకి పంపించడం వల్ల, అంటే చిగురులోకి పెరిగే మెరిస్టమాటిక్ టిష్యూస్ లోకి పంపించడం వల్ల కొంతవరకు కూడా పెరుగుదల ఆపకుండా అయ్యేటట్టుగా చూస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు బాగా ముద్రాకుల నుంచి లేతాకుల్లోకి త్వరగా వెళ్లే పోషకాలు ఏవంటే మనకి నత్రజని, భాస్వరము, పొటాషు, తర్వాత మెగ్నీషియము. ఇవి త్వరగా అవుతాయి. కాబట్టి మనకి ముద్రాకుల నుంచి లేతాకుల్లోకి వెళ్ళిపోవటంతో ముద్రాకుల్లోనే మనకి డెఫిషియన్సీ లక్షణాలు అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత కొంతవరకు మాత్రమే కదలిక అనేది చూపిస్తుంది అనేవి ఏంటంటే ఐరన్, కాపర్, జింక్, తర్వాత మాలిబ్డినము. ఇవి అనేవి కొంతవరకు మాత్రమే కవర్ చేయగలదు. కంప్లీట్ గా అసలు ఎట్టి పరిస్థితుల్లోని ముద్రాకుల నుంచి అసలు కదలకుండా ఉండేవి ఏంటంటే కాల్షియం, బోరాను, సల్ఫరు. ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లో కదలవు. కాబట్టి మనకి ఏంటంటే యంగ్